నానా నానా నేను ఆ డ్రెస్సే చూడలేదు. ఆ డ్రెస్సు కనిపించట్లేదా? యా నేనేం చెప్పానో అది అలాగే వాగేసొచ్చే. బామర్ది నువ్వు కొంచెం ఆగు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే నా బామ్మర్ది మీరు ఇచ్చిన డ్రెస్ నచ్చగా ఏ లాండ్రీగా వేసాడు అనుకుంటున్నారా? వై సైలెన్స్? సమాధానం చెప్పలేకపోతున్నారు కదా? అక్క నీ మొగుడే బయట పెట్టేలా ఉన్నాడు. నోరు మూసుకుని సైలెంట్ గా ఉండండి. అన్నయ్య వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా? సారీ అన్నయ్య, తనేదో తెలియకుండా మాట్లాడేశాడు, మనసులో పెట్టుకోకండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? తెలియకుండా మాట్లాడడానికి నా భర్త అయినా సగం మెంట్లోడా? కాంచనా, అమ్మ కూతురు కలిసి ఫుల్ మెంటలోని చేసి నన్ను ఎర్రగడ్డలో అడ్మిట్ చేయకుండా వదిలేలా లేరే. అంకుల్, మేమేది పెట్టినా మీ అమ్మాయికి నచ్చిందా లేదా అని అడిగే చేసాం. పట్టుచీర తీసాం, లెహంగా తీసాం, నగలు కొన్నాం. అన్నిటికీ ఏ డిజైన్ లో కావాలని మొబైల్లో ఫోటోలు పంపించి మరీ అడిగాం. అలాంటప్పుడు మా తమ్ముడికి ఏ డ్రెస్ నచ్చుతుంది, ఏ కలర్ నచ్చుతుందో ఒక్క మాట అయినా మీరు అడిగారా లేదా? మీ అమ్మాయికి నచ్చిందని కొనిస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా తమ్ముడు వేసుకోవాలా? ఇప్పుడు నేనేవేం మాట్లాడలేదు కదమ్మా. డ్రెస్ ఎందుకు వేసుకోలేదు అని మాత్రమే అడిగాను. లేదంకుల్, నేను మీ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ మాటలో ఒక వెటకారం ఉంది. మా తమ్ముడు మీ ఇంటికొచ్చేం కాపురం చేయడు. మీ ఇంటి అమ్మాయే మా ఇంటికొచ్చి కాపురం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి.